ప్రపంచంలో ఏ దేశం గురించి తెలుసుకోవాలన్నా ఫుడ్ తోటి చాలా విషయాలు తెలుస్తాయి. వాళ్ళ కల్చర్ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, వాళ్ళ నైపుణ్యం కానీ, వాళ్ళ వాల్యూస్ కానీ, ఇవన్నీ ఫుడ్ తోటి తెలుస్తాయి. థాయ్ ఫుడ్ వీటన్నిటికంటే ఒక డిఫరెంట్ లెవెల్లోనే ఉంది. వాళ్ళ టెక్స్చర్, వాళ్ళ కలర్, మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ టేస్ట్, ఎన్నో ఫ్లేవర్స్ ఉంటాయి ఉట్టి టేస్ట్లోనే. అండ్ ఇవన్నీ కాకుండా వాళ్ళు చేసే ప్రతి ఒక్క వంటలో మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అందుకే థాయ్ ఫుడ్ ప్రపంచంలో చాలా పాపులర్. హాయ్, వెల్కమ్ టు వరల్డ్ కిచెన్. వావ్, ఏం రుచి. నా పేరు ఉద్విత అండ్ ఈ రోజు నేను మిమ్మల్ని థాయిలాండ్ కి తీసుకెళ్తున్నాను. రకరకాల థాయ్ రుచుల్ని మీకు పరిచయం చేస్తున్నాను. థాయ్ ఫుడ్ లో స్వీట్ అండ్ సార్, కొంచెం తీపి కొంచెం పులుపు చాలా కామన్ గా ఉండే ఫ్లేవర్స్. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఈ వీక్ మొత్తం మనం ఉగాది సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టుగానే ఉగాది పచ్చడిలో కొంచెం తీపి, కొంచెం వగరు, కొంచెం పులుపు, కొంచెం కారం ఎలా ఉంటుందో థాయ్ డిష్, ప్రతి ఒక్క డిష్ ఇలాంటి రకరకాల ఫ్లేవర్స్ తో ఉన్న బ్యూటిఫుల్ కాంబినేషన్. థాయ్ ఫుడ్ ని ఇంకా సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మనం మిరియాల పొడో లేకపోతే కూర పొడో, బిర్యానీకి కావాల్సిన మసాలా పొడి ఎలా తయారు చేసి పెట్టుకుంటామో వీళ్ళ పేస్ట్లని ఆల్రెడీ తయారు చేసుకుని పెట్టుకుని దాంతో వీళ్ళు రకరకాల రెసిపీస్ అండ్ డిషెస్ తయారు చేసుకుంటారు. ఈ రోజు నేను అలా ఫేమస్ థాయ్ పేస్ట్లలో ఒక ఇంపార్టెంట్ పేస్ట్ మీకు చేసి చూపిస్తాను. ఇది మాత్రం మీరు నేర్చుకున్నారు అనుకోండి, దీంతో ఎన్నో రకాల డిషెస్ ని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్ మొత్తం మనం ఒక రోల్, ఒక మోటార్ పెస్టల్ తో తయారు చేసుకుంటాం అనమాట. హాయిగా కూర్చుని ఓపికగా మనం వేసుకున్న ఈ బ్యూటిఫుల్ స్ట్రాంగ్ ఫ్లేవర్డ్ ఇంగ్రీడియంట్స్ తో అన్ని కలిపేసి ఒక పేస్ట్ తయారు చేసుకుని కొన్ని రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ వీక్ మొత్తం మనం థాయిలాండ్ లో ఉన్నట్టే. సో వెంటనే ఈ ప్రొసీజర్ ని స్టార్ట్ చేసుకుందాం. సౌండ్ ఎక్కువ రాకుండా ఒక బటన్ పెట్టుకుంటున్నాను కింద. ఇప్పుడు ఆర్మ్ వర్కౌట్ స్టార్ట్. ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను, కొంచెం వెజిటేరియన్ వర్షన్ కి కూడా కావాలి కాబట్టి నేను ఇక్కడ రాలుపుని యూస్ చేస్తున్నా. ఈ రాలుపుని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఉప్పు యాడ్ చేస్తున్నావేంటి, మిగతా ఇంగ్రీడియంట్స్ లేవు ఏంటి అని అనుకుంటున్నారా? ఉప్పుని దంచుకోవడంతో తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ని మనం యాడ్ చేసుకుంటున్నాం కదా, ఆ వేసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ని ప్రాపర్ గా ఓపెన్ అప్ చేసి ఆ ఫ్లేవర్స్ ఏవైతున్నాయో బాగా రిలీజ్ చేస్తుంది. పొయ్యిలో వంట చేసుకున్నా కూడా ఉప్పు యాడ్ చేసుకున్న వెంటనే దాంట్లో ఉన్న వాటర్ ఏదైతుందో రిలీజ్ అవుతుంది, తొందరగా కుక్ అవుతుంది కదా. ఇక్కడ జస్ట్ కింద ఫైర్ లేదు, సేమ్ మెథడే, సేమ్ ప్రొసీజరే, కానీ కొంచెం ట్విస్ట్ తోటి. ఇప్పుడు మనం ఉప్పుని దంచుకుందాం. ఇక్కడ నేను యూస్ చేసిన ఈ ధనియాల్ని, దీన్ని నేను రోస్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ పెనంలో పెట్టుకుని కొంచెం లైట్ గా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే దీనిలో ఉన్న సెంట్ అండ్ ఫ్లేవర్, దాంట్లో ఉన్న ఆయిల్స్ ఏవైతున్నాయో అవన్నీ రిలీజ్ అవుతాయి. మామూలు ధనియాలు, డబ్బాలోంచి తీసిన ధనియాల కంటే రోస్ట్ చేసుకున్న ధనియాలకి సెంట్ అండ్ ఫ్లేవర్ ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. దీన్ని కూడా కొంచెం యాడ్ చేసేసుకుంటున్నా. డన్. ధనియాల సెంట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో మనకి చెప్పాల్సిన అవసరం లేదు. రకరకాల వండర్ఫుల్ సెంట్స్ తో నా మొత్తం కిచెన్ ఈరోజు థాయిలాండ్ కి ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. బ్యూటిఫుల్. నెక్స్ట్ నేను యూస్ చేసుకుంటున్నాను కొంచెం జీరా. జీరా కూడా ధనియాలాగే సేమ్ మెథడ్, కొంచెం రోస్ట్ చేసుకోవాలి అదే పెనంలో. అది అయిపోయిన తర్వాత దీన్ని రోస్ట్ చేసుకోండి. కానీ నాకు మాత్రం ఈ దంచడం అనేది బోల్డ్ అంత ఫన్ అండ్ మజా కాబట్టి నేను దీన్ని రైట్ ఫ్రమ్ ది స్క్రాచ్ అలాగే యూస్ చేసుకుంటూ చేస్తాను. నేను ఇక్కడ నెక్స్ట్ యూస్ చేస్తున్నాను ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ అల్లాన్ని. ఈ అల్లం పేరు గలంగల్. దీన్ని థాయ్ వెరైటీ ఆఫ్ అల్లం అంటారు. ఇప్పుడు మనం అల్లంలోనే బోల్డంత వెరైటీ ఉంటుంది, కొంచెం మామిడి అల్లం అని, ఘాటు తక్కువ అల్లం, ఘాటు ఎక్కువ అల్లం. ఇది థాయ్ వెరైటీ. ఒకవేళ ఈ గలంగల్ ఏదైతుందో దొరకకపోతే మన మామూలు అల్లం కూడా యూస్ చేయొచ్చు. ఇది కూడా కొంచెం యాడ్ చేసేసుకుంటాను. మళ్ళీ చేసుకుందాం. ఈ గలంగల్, ఈ అల్లం ఇంకా లెమన్ గ్రాస్, ఈ రెండింటికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట థాయ్ కుజీన్ లో. ఈ లెమన్ గ్రాస్ అండ్ అల్లం తోటి రకరకాల పేస్ట్లు తయారు చేసుకోవచ్చు. నేను చెప్పానుగా 3 రకరకాల కర్రీ పేస్ట్లు ఏవైతున్నాయో ఆ మూడిట్లో ఈ గల్లంగల్ అండ్ ఈ బ్యూటిఫుల్ లెమన్ గ్రాస్ అది కూడా యాడ్ చేసుకుని బ్యూటిఫుల్ సెంట్ ఉన్న ఒక వండర్ఫుల్ పేస్ట్ ని తయారు చేసుకుంటారు. ఇక్కడ నేను నెక్స్ట్ యూస్ చేస్తున్నాను లెమన్ ని. లెమన్ జనరల్ గా మనం నిమ్మకాయ యూస్ చేస్తే ఏం చేస్తాం, దాని లోపల రసం తీసి అదే తొక్కను పడేస్తాం కదా. ఇక్కడ ఈ థాయ్ కుకింగ్ లో ఆ బయట తొక్కకి బోల్డ్ అంత ఫ్లేవర్ అండ్ సెంట్ ఉంటుందని వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారు. నిజంగానే ఉంటుంది కూడా. నేను యూస్ చేసే ఈ లెమన్ ని కాఫేర్ లెమన్ అని అంటారు. మనం మామూలు నిమ్మకాయ, కొంచెం కచ్చిగా ఉన్న ఈ గ్రీన్ నిమ్మకాయని కూడా యూస్ చేయొచ్చు. బోల్డ్ అంత సెంట్ ఉంటుంది, సూపర్బ్ గా ఉంటుంది. సో కొంచెం చేదు, కొంచెం పులుపు, కొంచెం బ్యూటిఫుల్ వగరు అన్ని టేస్ట్ వస్తుంది అన్నమాట. దీన్ని యాడ్ చేసుకుందాం. ఒక పచ్చి ఫ్రెష్ నిమ్మకాయ కొన్న సెంట్ ఎలా ఉంటుందో దీనికి ఆల్మోస్ట్ ఈ కాఫీర్ లెమన్ కి కూడా అదే సెంట్ ఉంది.
కానీ ఇవన్నీ మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ తోటే. మనకి గలంగల్ ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అల్లం లేకపోతే మామూలు అల్లం వాడుకోవచ్చు. నిమ్మకాయ అలాంటి నేను చెప్పిన కాఫీ లెమన్ లేకపోతే మామూలు నిమ్మకాయ తొక్క తీసి యూజ్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి మన ఇండియన్ వర్షన్ని మీరు కంపల్సరీ ఇంట్లో కూడా ట్రై చేయండి. కొత్త కొత్త టేస్ట్లు వస్తాయి. నేను వేసుకున్న కొంచెం ఆ రాళ్ళుప్పు, కొంచెం నిమ్మకాయ తొక్క, తర్వాత అల్లం, దాంట్లో ధనియాలు ఇంకా జీరా అన్ని యాడ్ చేసుకున్నాం కదా, బ్యూటిఫుల్ సెంట్ వస్తుంది. తర్వాత నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను ఇందాక చెప్పాగా ఈ అల్లం ఇంకా లెమన్ గ్రాస్. ఈ లెమన్ గ్రాస్ కూడా ఇవాళ రేపు సూపర్ మార్కెట్ చాలా ఈజీగా అవైలబుల్. దీంతో రకరకాల టీస్ కూడా తయారు చేసుకుంటారు, లెమన్ గ్రాస్ టీ అని, అది కూడా మీరు ట్రై చేయండి. బట్ ఇప్పుడు నేను ఫస్ట్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను రెడ్ కర్రీ పేస్ట్లో కొంచెం. దీన్ని కూడా దంచేసుకుందాం. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇక్కడ యూస్ చేస్తున్నాను కొంచెం వెల్లుల్లిపాయల్ని. మనం చేసుకున్న ఈ స్ట్రాంగ్ సెంటెడ్ ఫ్లేవర్కి ఆ ఘాటు ఆ ఇంకొక లెవెల్ ఆఫ్ స్ట్రాంగ్నెస్ ఇవ్వడానికి నేను ఇక్కడ వెల్లుల్లిపాయలని యూజ్ చేస్తున్నా. చూసారుగా ఒకటి తర్వాత ఒకటి ఫ్లేవర్స్, కొంచెం తీయగా, కొంచెం వగరు, కొంచెం పులుపు, కొంచెం చేదు అన్నీ ఆల్రెడీ ఇందులో యాడ్ అవుతున్నాయి. ఫైనల్గా కొంచెం ఘాటు కూడా ఇందులో ఈ వెల్లుల్లిపాయలతో యాడ్ చేసుకుందాం. చిన్న వెల్లుల్లిపాయలు దొరికితే చిన్న వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటే దానికి స్ట్రాంగ్ సెంట్, కొంచెం ఆ తీపి ఏదైతుందో అది కూడా యాడ్ అవుతుంది. ఒకవేళ దొరకలేదు అనుకోండి మామూలు వెల్లుల్లిపాయలు ఏవైతే యూజ్ చేసుకోవచ్చో అది కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఆహా, చూసారుగా నేను వేసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఇక్కడ చూసే చెప్పేయచ్చు. కొంచెం లెమన్ గ్రాస్ ఉంది, కొంచెం నిమ్మకాయ తొక్కు ఉంది, ఉప్పు కూడా కనిపిస్తుంది ఆఖరికి. స్మెల్ అయితే సూపర్బ్గా ఉంది. ఐ కాంట్ వెయిట్ టు ట్రై ఇట్. కొంచెం దంచేసుకుందాం. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలని. సో నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఈ బుజ్జి బుజ్జి సాంబార్ ఆనియన్స్ని. దీన్ని కూడా మనం దంచేసుకుందాం. చాలా లేతగా ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా నలిగిపోతుంది. ఆనియన్ యాడ్ చేసుకున్న వెంటనే ఆనియన్లో ఉన్న వాటర్ ఏదైతుందో అది మొత్తానికి ఒక బైండింగ్ ఫామ్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. రెడ్ థాయ్ కర్రీ పేస్ట్ అని చెప్తుంటే ఆ రెడ్ కలర్, ఆ స్పైసీనెస్ వచ్చేది ఈ బ్యూటిఫుల్ చిల్లీ తోటి. ఆహా, ఇది మామూలు మనం యూజ్ చేసే ఎండుమిరపకాయే, కానీ రాత్రి ఇది రేపు పొద్దున తయారు చేసుకోవాలి అని అనుకుంటే రాత్రిపూటే దీన్ని ఒక 24 hours లేకపోతే ఒక 6-7-8 hours అట్లీస్ట్ దీన్ని నీళ్ళలో నానబెట్టి దాన్ని సాఫ్ట్ అండ్ టెండర్గా తయారు చేసుకునేటట్టుగా ఇలా తయారవుతే దాన్ని దీనిలో దంచుకున్నప్పుడు దీని టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఇంకా స్ట్రాంగ్గా, బ్యూటిఫుల్గా, కలర్ఫుల్గా తయారవుతుంది. నేను దీన్ని కొంచెం యాడ్ చేసుకుంటున్నా. కొంచెం చేతులు జాగ్రత్త, దీని తర్వాత వాష్ చేసేసుకోండి. సో ఇది ఇందాక నుంచి దంచి చాలా సాఫ్ట్గా తయారైంది. దానికి ఇంకా స్మూత్ టెక్స్చర్ రావాలంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మీరు ఎటువంటి నూనె ఇంట్లో ఎటువంటి ఆయిల్ యూజ్ చేస్తున్నా అదే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకేం పెద్ద సపరేట్గా ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం దీన్ని మళ్ళీ తర్వాత కుక్ చేసుకుంటాం కదా, అందుకని. గుడ్. సరిగా ఎంత స్ట్రాంగ్ ఫ్లేవర్ఫుల్ పేస్ట్ లాగా ఉందో. ఆహా, భలే ఉంది కదా. కలర్స్ చూడండి అసలు. సో ఇప్పటి వరకు మనం చేసుకున్నాం కదా ఆ స్పైసీ రెడ్ థాయ్ కర్రీ పేస్ట్. దాంతో నేను చేస్తున్నాను ఒక వెజ్ కర్రీని కూడా. చాలా సింపుల్, చాలా ఈజీ. ఇక్కడ దొరికే ప్రతి ఒక్క ఇంగ్రీడియంటే అలా 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 మన ఈ కర్రీలో కనిపిస్తూ ఉంటుంది. చాలా కలర్ఫుల్ గా ఉంటుంది, చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు ఒక్కసారి వెజిటేబుల్స్ రెడీ చేసుకుంటే. ఫస్ట్ నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. జనరల్గా కర్రీస్లో మనం చాలా స్ట్రాంగ్గా ఎక్కువగా ఆయిల్ యాడ్ చేస్తాం కదా, ఇక్కడ కొంచెం తక్కువ ఆయిల్ యూజ్ చేస్తాను. ఎందుకంటే మనం ముందే రెడ్ కర్రీ పేస్ట్, ఆ స్పైసీ బ్యూటిఫుల్ రెడ్ కర్రీ పేస్ట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాం అది ప్రాపర్గా కలవడానికి, గుర్తుంది కదా అది. ప్లస్ దీంతో తర్వాత నేను కోకోనట్ మిల్క్, కొబ్బరి పాలు కూడా యాడ్ చేస్తున్నాను. కొబ్బరి పాలలో కొంచెం ఆ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. ఆ పాలు కొంచెం కుక్ అయిన వెంటనే ఆ ఫ్యాట్ ఏదైతే ఉందో అది కూడా రిలీజ్ అవుతుంది. సో ఈ ఆయిల్, ఆ ఫ్యాట్ ప్లస్ మనం వేసుకున్న ఈ పేస్ట్లో ఉన్న నూనె అంతా కలిపి నూనెగా తయారవ్వకుండా బ్యూటిఫుల్గా తయారయ్యేటట్టుగా కొంచెం తక్కువ ఆయిల్ యూజ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ నేను ఇది పేస్ట్ని కొంచెం యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ పేస్ట్ మనం ఇన్ఫ్యాక్ట్ మనం మసాలా పౌడర్స్ ఎలా తయారు చేసుకుంటాం కొంచెం చూసుకుని యాడ్ చేసుకుంటాం కదా, ఇక్కడ కూడా అదే పద్ధతి. ఎందుకంటే ఈ ఫ్లేవర్లో చాలా స్ట్రాంగ్ సెంట్స్ ఉన్నాయి, అది మొత్తంని డామినేట్ చేయకుండా చాలా కొంచెం యాడ్ చేసుకుంటే కొబ్బరి పాలతో కలిసి ఒక బ్యూటిఫుల్ టేస్ట్ వస్తుంది. సో ఈ పేస్ట్ని నేను చాలా లైట్గా కుక్ చేసుకుంటున్నాను. కుక్ చేసుకున్న వెంటనే మనం వేసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఆ హీట్కి తగిలిన వెంటనే ఆ సెంట్ అండ్ ఫ్లేవర్ మారిపోతుంది. ఆ ఆయిల్ ఏదైతే ఉందో అది కొంచెం రిలీజ్ చేస్తుంది. అప్పుడు మన పేస్ట్ రెడీగా అయిపోయినట్టే. నేను ఇక్కడ నెక్స్ట్ యూజ్ చేస్తున్నాను కొబ్బరి పాలని. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాయి
కొబ్బరి పాలు. ఆహా, కొంచెం యాడ్ చేసేసుకుందాం. మనం వేసుకున్న ఈ రెడ్ కర్రీ పేస్ట్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయని, ఇవి చిన్న చిన్న డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అని కనిపిస్తున్నాయని కొబ్బరి పాలు యాడ్ చేసేంత వరకు తెలియట్లేదు కదా. చూడండి, భలే ఉంది కదా. ఈ పాలు ఇంకా మనం చేసుకున్న ఈ కర్రీ పేస్ట్ రెండు కలిసి ప్రాపర్ గా మరిగి ఆ కొబ్బరి వాసన, కొంచెం స్పైసీ సెంట్ అన్ని వస్తున్నాయి. కొంచెం సేపు అయిన తర్వాత పక్కన ఆ ఆయిల్ డ్రాప్లెట్స్, మనం అనుకున్నాగా ఫ్యాట్, కొబ్బరిలో ఉన్న ఫ్యాట్ కొంచెం కొంచెం డ్రాప్లెట్స్ లో తయారవుతుంది. పాలు ఎలా మరిగితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే తయారవుతుంది అనమాట. ఆ టైం వచ్చిన వెంటనే మనం ఇక్కడ ఇందులో చక్కెర యాడ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ నేను కొంచెం చక్కెర యాడ్ చేస్తున్నాను, ఒక 3 చిటికెలు. అండ్ తర్వాత కొంచెం బెల్లం. సో మనం చేసుకోవాల్సిన ఆ మిక్స్చర్ మొత్తం మనం చేసుకుంటున్నాగా వెజ్ కర్రీకి, దానికి కావాల్సిన గ్రేవీ అంతా రెడీ అయిపోయింది. ఎందుకంటే మనం ఒక్కొక్క ఫ్లేవర్ చాలా ఓపిక్గా ఈజీగా యాడ్ చేసుకున్నాం కదా, దాంట్లో దంచుకుని ఇప్పుడు వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకోవడమే. ఫస్ట్ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను వంకాయని. వంకాయ ఏంటి, థాయ్ కుజీన్ ఏంటి అని అనుకుంటున్నారా? వంకాయకి చాలా ఇంపార్టెన్స్ ఉంది థాయ్ కుజీన్లో. వాళ్ళు రకరకాల వంకాయలను యూజ్ చేస్తారు. సో ఫస్ట్ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను నా ఈ మామూలుగా యూజ్ చేసే వంకాయని. ఓకే, తర్వాత కొంచెం తెల్ల వంకాయలను కూడా డిఫరెంట్గా కట్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసేసుకుంటాను. నేను నెక్స్ట్ యూస్ చేస్తున్నాను చిన్న ఆలూని. ఇది ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ దీన్ని పీల్ చేసి పెట్టుకున్నాను. నేను దీన్ని కొంచెం లైట్గా కుక్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు ఈ ప్రాసెస్ కొంచెం తొందరగా కావాలని. ఒకవేళ మీకు టైం ఎక్కువగా ఉంటే ఈ కోకోనట్ మిల్క్లోనే ఈ పచ్చి పొటాటోస్ని పీల్ చేసుకున్న తర్వాత దాంట్లో యాడ్ చేసుకుంటే ఆ మిల్క్లో అది కుక్ అవుతుంది. ఆ పొటాటోస్కి డిఫరెంట్ టేస్టే ఉంటుంది. కానీ ఇది ఆల్మోస్ట్ ఆల్ కుక్ చేసుకుని దాన్ని ఇందులో వేసుకుంటా కొంచెం ప్రాసెస్ని తొందరగా చేసుకోవడానికి. డన్, పొటాటోస్ యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను ఆలు యాడ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బేబీ పొటాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత దాని ఫ్రెండ్ చిన్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుంటున్నా. సాంబార్ ఆనియన్స్, దీన్ని కూడా పీల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకున్నా. నెక్స్ట్ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా బీన్స్ని. కొంచెం బీన్స్ యాడ్ చేసేసుకున్నాను. బీన్స్ కూడా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న వెంటనే ఆ గ్రీన్ కలర్, కొంచెం తెల్ల వంకాయలతో వైట్ కలర్, ఈ పొటాటోస్ తోటి, ఆనియన్స్ తోటి, ఇంకా మామూలు వంకాయలు కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ కలర్స్ అన్ని వచ్చేసాయి. నెక్స్ట్ ఆ బ్యూటిఫుల్ గ్రీన్కి కాంబినేషన్గా నేను ఇక్కడ చిక్కుడుకాయని యూస్ చేస్తున్నా. చిక్కుడుకాయ యాడ్ చేసుకుంటున్నా, కొంచెం సరిపోతుంది. డన్. నెక్స్ట్ నేను ఇక్కడ యూస్ చేస్తున్న క్యాప్సికమ్. నాకు ఇక్కడ రెడ్ క్యాప్సికమ్ దొరికింది, నేను రెడ్ క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నాను. మామూలు క్యాప్సికమ్ దొరికితే ఒక పెద్ద క్యాప్సికమ్ అయితే హాఫ్ క్యాప్సికమ్, లేకపోతే ఒక ఫుల్ మీడియం సైజ్ క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనలీ నేను ఇందులో యాడ్ చేసుకుంటున్న బ్రాకలీని, దీన్ని కూడా యాడ్ చేసేసుకున్నా. బ్యూటిఫుల్. ఇవన్నీ యాడ్ చేశాను, కానీ ఇంకొక బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్ నేను యాడ్ చేయలేదు. అదే ఇక్కడ నిమ్మకాయ ఆకులు. దాన్ని నలిపి దాంట్లో ఉన్న బ్యూటిఫుల్ జ్యూసెస్ బయటకు వచ్చేటట్టుగా చేసి, హాహా భలే ఉంది. యాడ్ చేసేసుకుందాం. తాలింపు పర్ఫెక్ట్. ఆహా, బేసిక్గా కొబ్బరి పాలు వాడి చేసే డిఫరెంట్ వంటలు, మనం చేసే వంటల్లో కొంచెం కారం, కొంచెం ఘాటు ఇవన్నీ ఉండవు. లేకపోతే కొబ్బరి పాలు యాడ్ చేస్తే చాలా మైల్డ్గా ఉండే కర్రీసే. కానీ థాయ్ కుకింగ్లో అలా కాదు, కొబ్బరి పాలు యాడ్ చేసాం, రకరకాల స్పైసెస్ని యాడ్ చేసాం, చాలా డిఫరెంట్గా కూడా ఉంది. పర్ఫెక్ట్, అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసుకున్నాను. నేను ఇప్పుడు దీన్ని ఒక బ్యూటిఫుల్ బౌల్లో సర్వ్ చేసి పైన కొంచెం అలా నిమ్మకాయ ఆకులతో సర్వ్ చేస్తే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది సర్వ్ చేసేసుకుందాం. ఇంత హెల్దీయర్ వర్షన్ కదా, ఇన్ని రకాల వెజిటేబుల్స్. సో ఫైనలీ దీన్ని టేస్ట్ చేసేసుకుందాం. మనం ఇలా తయారు చేసుకుంటే కొంచెం సాంబార్లా ఉంది, కొంచెం పచ్చడిలా ఉంది, కొంచెం కూరలా ఉందని చెప్పడానికి ఏం లేదు.
మనం డిఫరెంట్ టేస్ట్లతోటి డిఫరెంట్ డిషెస్ తయారు చేసుకుంటాం కదా రైస్ తో తినడానికి. అలా అన్ని రకాల టేస్ట్ లో ఒకే ఒక బ్యూటిఫుల్ కర్రీలు తయారు చేసుకున్నాం. సో ఇప్పటి వరకు మన స్పైసీ రెడ్ కర్రీ పేస్ట్ తో ఒక బ్యూటిఫుల్ థాయ్ వెజ్ కర్రీ తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను మీకు చికెన్ తో ఒక సైడ్ డిష్ చేసి చూపిస్తాను. దాని పేరే థాయ్ చికెన్ బేసిల్ స్టిర్ ఫ్రై. పేరులోనే యూజ్ చేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ వచ్చేసింది. ఇందులో చికెన్ ఉంటుంది, బేసిల్ ఉంటుంది. బేసిల్ అయితే మనం లాస్ట్ నేర్చుకున్నాక ఇటాలియన్ ఫుడ్ లో రకరకాల వేరే దేశాల ఫుడ్ లో బేసిల్ ఉంటుంది. థాయ్ ఫుడ్ లో బేసిల్ ఏంటి అని అనుకుంటున్నారా? సో బేసిల్ కి అటువంటి పాసిబిలిటీ ఉందన్నమాట. ఇది ఎటువంటి వెజిటేబుల్ తో, ఒకవేళ వెజిటేబుల్ కర్రీ తయారు చేసుకోవాలనుకోండి, ఆ వెజిటేబుల్ లో ఆర్ చికెన్ ఆర్ మీట్, ఎటువంటి రకాలైన మీట్ కి ఈ బేసిల్ ఒక రకమైన స్వీట్నెస్, ఆ ఫ్రెష్నెస్, ఒక డిఫరెంట్ ట్విస్ట్ ఇస్తుంది. బేసిల్ ని తులసి అంటారు. ఈ తులసి ఎన్నో రకాలు, ఇన్ఫాక్ట్ ప్రపంచంలో 13 రకాల తులసి ఉంటుందంట. నేను యూజ్ చేస్తున్నాను ఫ్రెష్ ఇటాలియన్ వర్షన్ బేసిల్ ని. దీన్ని వెంటనే యూజ్ చేయాలంటే కొంచెం ఫైన్ గా చాప్ చేసుకుని పైన అలా స్ప్రింకిల్ చేసుకుంటే ఒక బ్యూటిఫుల్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. సో ఫస్ట్ దీనికి కావాల్సిన మిక్స్చర్ మొత్తం ఈ రోల్లో దంచేసుకోవడమే, తర్వాత ప్యాన్ లో యాడ్ చేసుకోవడమే. వెరీ సింపుల్, 2 స్టెప్స్ తో మొత్తం కర్రీ అయిపోతుంది. దానికి కావాల్సింది ఫస్ట్ వెల్లుల్లిపాయలు. నేను ఆల్రెడీ పీల్ చేసి పెట్టుకున్నాను నీట్గా. ఎన్ని యాడ్ చేసుకుందాం అంటే ఒక 5 వెల్లుల్లిపాయలు అందులో యాడ్ చేసుకుందాం. ఆర్ 6 కొంచెం ఆ ఘాటు కోసం. సో వెల్లుల్లిపాయల తర్వాత ఆ కారం నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. కారానికి నేను 2 రకాల డిఫరెంట్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఇంకా ఎండుమిరపకాయలు ఆల్రెడీ ఒక 6-7 అవర్స్ రాత్రంతా నానబెట్టుకున్న ఆ బ్యూటిఫుల్ డ్రైడ్ రెడ్ చిల్లీస్ యూజ్ చేస్తున్నా. జనరల్గా థాయ్ కుకింగ్లో అయితే ఒక థాయ్ చిల్లీ, బర్డ్ ఐ చిల్లీ అని ఉంటుంది, దాని పేరు అదే వాడతారు. అది మనకు దొరకకపోతే ఇలా 2 రకాల చిల్లీస్, ఈ గ్రీన్ చిల్లీతో కావాల్సిన కారం వస్తుంది, ఈ రెడ్ చిల్లీతో కావాల్సిన బ్యూటిఫుల్ కలర్ వస్తుంది అనమాట. భలే ఉంటుంది. నైస్. ఆహాహా భలే కారం ఉంది. ఓకే, సో నేను చెప్పానుగా ఈ బ్యూటిఫుల్ పేస్ట్ 2 నిమిషాల్లో అయిపోయింది. వెంటనే నా ప్యాన్ పెట్టేసుకుని ఈ మొత్తం ప్రొసీజర్ ఫాస్ట్గా చేసి చూపించేస్తా. దీంట్లో నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. హాట్ స్పైసీ బ్యూటిఫుల్ పేస్ట్ ఇందులో వేస్తున్నా. థాయ్ కుకింగ్ లో ఉన్న బ్యూటీ, ఆ కాంప్లెక్సిటీ అదే దానికి అందం అనమాట. ఒకటే రకమైన చిల్లీ, కారం ఒకటే అయినా 2 రకాల డిఫరెంట్ చిల్లీస్ ని యూజ్ చేసి 2 రకాల డిఫరెంట్ టేస్ట్ ని, ఉట్టి మామూలు పచ్చికారం మామూలు చిల్లీస్ యూజ్ చేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మామూలు పండు మిరపకాయలు, 2 మిరపకాయలను వాడితే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఆ 2 కలిపితే మనం రెగ్యులర్ గా చేసుకునే డిషెస్ కంటే ఒక డిఫరెంట్ సెంట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. థాయ్ చికెన్ బేసిల్ స్టిర్ ఫ్రై. చికెన్ ఏది బేసిల్ ఏది అనుకుంటున్నారా? హీరో లాగా లాస్ట్ కి ఎంట్రీ చేస్తోంది. ఇక్కడ ఈ చికెన్ ని నేను బ్రెస్ట్ పార్ట్ యూజ్ చేస్తున్నాను, బోన్లెస్ చికెన్ ని. దాన్ని ఇలా అడ్డంగా కట్ చేసుకున్నాను, నిలువుగా కట్ చేసుకుంటే స్ట్రిప్ లాగా వస్తుంది కదా, ఇలా అడ్డంగా కట్ చేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. ఇలా కట్ చేసుకుంటే దీన్ని కుక్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం దగ్గరగా వస్తుంది. ఇప్పుడు భలే ఉంటుంది చూడ్డానికి. చికెన్ ని యాడ్ చేసేసుకుందాం. చాలా టెండర్ చికెన్ కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ స్టిర్ ఫ్రైడ్ కుకింగ్ లో ఉన్న బ్యూటీ అదే. హై ఫ్లేమ్ లో ఫాస్ట్ గా ఒక ఇంగ్రీడియంట్ తర్వాత ఒక ఇంగ్రీడియంట్ ఫాస్ట్ గా యాడ్ చేసేసుకోవడం, అది రెడీ చేసేసుకోవడం భలే ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను కావాల్సిన సాసెస్ ని. ఇక్కడ నేను ఫస్ట్ యూజ్ చేస్తున్నా ఆయిస్టర్ సాస్ ని. నేను అది థిక్ గా ఉంటుంది, కొంచెం తక్కువ యాడ్ చేసుకుంటున్నా, చాలా స్ట్రాంగ్ సెంట్ అండ్ ఫ్లేవర్ కాబట్టి. తర్వాత ఉప్పు ఎక్కడ, ఇన్ఫాక్ట్ ఈ మొత్తం ప్రొసీజర్ లో కారం యాడ్ చేశాను, కొంచెం వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాను, ఇంకా చికెన్ కూడా యాడ్ చేసుకున్నా, కానీ ఉప్పు ఎక్కడ యాడ్ చేసుకోలేదు. ఆ ఉప్పుకి థాయ్ కుకింగ్లో ఉన్న వర్షనే కొంచెం ఫిష్ సాస్. దీనిలో చాలా సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ నేను యూజ్ చేసుకుంటున్నా కొంచెం సోయా సాస్. ఈ ఆయిస్టర్ సాస్లో కొంచెం ఉప్పుగా ఉంటుంది, కొంచెం తీయగా ఉంటుంది. నేను యాడ్ చేసుకున్న ఫిష్ సాస్లో ఉప్పు కొంచెం ఎక్కువగా ఉంటుంది, అండ్ సోయా సాస్లో కూడా కొంచెం ఉప్పు ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ కలిపి నాకు కావాల్సిన సాల్ట్ దీంట్లో వచ్చేస్తుంది. సోయా సాస్తో ఒక బ్యూటిఫుల్ కలర్ కూడా వస్తుంది, భలే ఉంటుంది అసలు. దిస్ ఇస్ డన్. మనం ఒకసారి దీన్ని అండ్ ఫైనలీ థాయ్ చికెన్ బేసిల్ స్టిర్ ఫ్రైకి కావాల్సిన ఆ బ్యూటిఫుల్ బేసిల్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఆహాహా, ఇదంతా చాలా డార్క్ కలర్ స్టిర్ ఫ్రై అయిపోయింది కదా. బేసిల్ యాడ్ చేసిన వెంటనే ఆ కలర్ వచ్చేస్తుంది. సో నా ఈ బ్యూటిఫుల్ స్టిర్ ఫ్రై అయిపోయింది.
ఆఫ్ చేసేసుకుందాం. నేను ఇందాక ఫస్ట్ చెప్పాను కదా, ఇది 2 స్టెప్లో మొత్తం డిష్ అయిపోతుందని. ఒకసారి మన ఈ రోల్లో మనం కావాల్సిన వెజిటేబుల్స్, కావాల్సిన చిల్లీస్ అండ్ వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుని ఒక మసాలా తయారు చేసుకున్నాం. దానిలో యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని చికెన్ యాడ్ చేసేసుకుని లాస్ట్కి బేసిల్ యాడ్ చేసేసుకుని ఫినిష్ చేసేసుకున్నాం. ఇంత ఫాస్ట్గా క్విక్గా ఒక డిష్ మొత్తం తయారైపోయింది. దీనికి థాయ్ వర్షన్లో ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంది. ఇది ప్లస్ ఫ్రైడ్ ఎగ్, ఈ 2 కలిపితే వాళ్ళు మొత్తం మీల్ లాగే తింటారనమాట. అది కూడా తయారు చేసేసుకుని బ్యూటిఫుల్గా ప్లేట్ చేసుకుని మీకు చూపిస్తాను. యూ విల్ లవ్ ఇట్. సో నా ఈ థాయ్ చికెన్ బేసిల్ స్టిర్ ఫ్రైకి ప్రాపర్ కాంబినేషన్ ఫ్రైడ్ ఎగ్ అన్నాను కదా, దానికి డీప్ ఫ్రైయింగ్ మెథడ్ యూజ్ చేస్తున్నాను అనమాట. డీప్ ఫ్రైయింగ్కి కావాల్సినంత ఆయిల్ని ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నా. జనరల్గా మనం ఎగ్స్ని ఎన్నో రకాలుగా కుక్ చేసుకుంటాం, కానీ ఇది డీప్ ఫ్రైయింగ్ మెథడ్. ఆయిల్ రెడీ చేసుకుని ఎగ్ని విస్క్ చేసుకుని దాంట్లో వేసేసుకోవడమే, మిక్స్ చేసేసుకుని ఒక బ్యూటిఫుల్ ఫ్రైడ్ ఎగ్ రెడీ అయిపోతుంది. లెట్స్ క్విక్లీ డూ దాట్. ఒక ఎగ్ని యాడ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ నేను ఈ ఫ్రైడ్ ఎగ్లో సాల్ట్ బదులు కొంచెం ఫిష్ సాస్ని యాడ్ చేసుకుంటున్నా. దాంట్లో కూడా కొంచెం ఉప్పు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకనే ఈ ఫిష్ సాసే కావాల్సిన ఆ సాల్ట్ ఏదైతుందో దాన్ని యాడ్ చేసుకుంటుంది. జస్ట్ కొంచెం సరిపోతుంది. దిస్ ఇస్ డన్. ఒక ఫోర్క్తో దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. ఓకే, డన్. నైస్, దిస్ ఇస్ డన్. పక్కన పెట్టేసుకుందాం. దీన్ని డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవడమే, అండ్ దెన్ అలా తీసేస్తే అయిపోతుంది. సో నా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, ఇందులో వేసుకుందాం. తీసేసుకుందాం. ఈ ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతుందో అది కూడా తీసేసి ఒక ప్లేట్ మీద నేను టిష్యూ పేపర్ వేసుకుని పెట్టుకున్నాను. సో ఆ ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతుందో అది సక్కిన్ చేసేస్తుంది. సో అయిపోయింది. నేను ఈ థాయ్ చికెన్ బేసిల్ స్టిర్ ఫ్రైలో కావాల్సిన ఆ సార్ అండ్ స్వీట్నెస్ 2 సాసెస్ తోటి యాడ్ చేసాము. ఆయిస్టర్ సాస్లో కొంచెం ఆ తీపి ఉంటుంది, అది కూడా దీనికి కొంచెం ఆ తీపి టేస్ట్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మనం వేసుకున్న ఆ ఫిష్ సాస్ కానీ కొంచెం ఉప్పుగా కొంచెం తీయగా భలే డిఫరెంట్గా తయారు చేసుకున్న ఆ స్టిర్ ఫ్రైడ్ చికెన్తో పాటు ఈ ఫ్రైడ్ ఎగ్ కలిపితే ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్. మన దాంట్లో స్వీట్నెస్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. దానికోసం నేను ఇక్కడ స్వీట్ చిల్లీ సాస్ని కూడా యూజ్ చేస్తున్నా. కొంచెం తీయగా కొంచెం కారంగా ఈ ఎంటైర్ రెసిపీకి ఒక డిఫరెంట్ లుక్ ఇస్తుంది. డన్, వెరీ బ్యూటిఫుల్. సో నా ఈ థాయ్ చికెన్ బేసిల్ స్టిర్ ఫ్రై విత్ ఫ్రైడ్ ఎగ్ రెడీ అయిపోయింది. దీన్ని కంపల్సరీ మీరు టేస్ట్ చేసి చూడాలి. చాలా సింపుల్గా, ఎప్పుడుగా నార్మల్గా తినే ఆమ్లెట్కి ఒక ట్విస్ట్, నార్మల్గా తినే చికెన్కి కూడా ఒక ట్విస్ట్, అండ్ అది కూడా థాయ్ ట్విస్ట్. ఈ వీక్ మొత్తం ఇలాంటి ఇంట్రెస్టింగ్ థాయ్ రెసిపీస్ని మనం కలిసి ట్రై చేద్దాం. థాయ్ రుచుల్ని మీ కిచెన్కి పరిచయం చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ ఏమంటారు, వావ్ ఏమి రుచి అని. హాయ్, వెల్కమ్ టు వరల్డ్ కిచెన్ వావ్ ఏమి రుచి. ఈ వీక్ మొత్తం మనం థాయ్ రుచులను ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. థాయిలాండ్ చాలా పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్. అందుకనే సీ ఫుడ్ థాయిలాండ్ లో చాలా పాపులర్. ఇలా ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ సీ ఫుడ్ తో కలిపి వీళ్ళు థాయ్ కుకింగ్, చాలా పాపులర్ థాయ్ డిషెస్ ని తయారు చేసుకుంటారు.